అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యనే వార్తల్లోకి మనకి ఏపీ ఎండోమెంట్కి సంబంధించి ఉపయోగపడే విధంగా ఒక అంశం వచ్చింది. అదే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, నేపాల్ ప్రెసిడెంట్ కేపీ శర్మ ఓలీ అనే వ్యక్తి రాముడు నేపాల్ వాడని, విశ్వామిత్రుడు నేపాల్ వాడని, శివుడు నేపాల్లో పుట్టాడని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు రాముడు సీతాదేవి నేపాల్లో పుడితే కమ్యూనికేషన్ లేని ఆ రోజుల్లో ఎలా వివాహం చేసుకుంటాడని, కాబట్టి వీరంతా కూడా నేపాల్లోనే ఉన్నారని, ఇవన్నీ కూడా నేను వాల్మీకి రామాయణం ఆధారంగానే తాను మాట్లాడుతున్నట్టు చెప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు ఇతను 2020లో కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుత సందర్భంలో మన ఎండోమెంట్ కోసం సంబంధించి జనరల్ స్టడీస్లో కూడా మనకి బిట్స్ పరంగా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎండోమెంట్లో కూడా నిజంగానే అయోధ్యలో ఇప్పుడు ఎక్కడ ఉంది, విశ్వామిత్రుడు పుట్టిన ప్రాంతం ఎక్కడ ఉంది, ఈ విధంగా మనం దీన్ని చర్చించుకున్నాం. ఉదాహరణకి మొదటగా అతను చేసిన అసలు ఈ వ్యాఖ్య ఎందుకు చేశారు అని అంటే 3 కారణాలతో చేశారు. ఒకటి, నేపాల్లో ఉన్న హిందువుల్ని అతను ఆకర్షించడానికి. రెండవది, భారతీయుల మీద వ్యతిరేకతని చెప్పడం ద్వారా చైనాతో స్నేహాన్ని పెంచుకోవడం కోసం. మూడవది, నేపాల్లో టూరిజాన్ని, పర్యాటక శాఖని అభివృద్ధి చేసుకోవడానికి కోసం. ఈ 3 కారణాలతో అతను వ్యాఖ్యలు చేశాడు. అయితే మొదటగా అతను చేసిన వ్యాఖ్య శ్రీరాముడు నేపాల్లో పుట్టాడు, అది అయోధ్య పేరుతో ఉన్న నేపాల్లోని ధోరీ గ్రామం, చిత్రవన్ జిల్లా ఆయన అసలు జన్మస్థానం అని చెప్పాడు. అయితే రామాయణంలో చాలా స్పష్టంగా ఉంది అయోధ్య సరయూ నదీ తీరాన ఉంది అని. అలాగే పురాణాల్లో కూడా వాల్మీకి రామాయణము, విష్ణు పురాణము, భాగవతం, హరికథలు అన్నింటిలోనూ అయోధ్య ఉత్తర భారతదేశంలో అని స్పష్టంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయోధ్య ఎక్కడ ఉంది? ఇది ఎండోమెంట్కి సంబంధించి. ఈ ప్రస్తుతం అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది. ఫైజాబాద్ జిల్లా, ఇప్పుడు దాన్ని అయోధ్య జిల్లాగా మార్చారు. ఇది సరయూ నదీ తీరంలో ఉంది. నేపాల్ సరిహద్దుకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో భారతదేశంలో ఉంది. అంచేత ఇది నేపాల్లో లేదు, ఇంతకు ముందు కూడా నేపాల్లో లేదు. అయితే అయోధ్య పేరుతో నేపాల్లో ఉంది, కానీ అక్కడ సరయూ నదీ తీరం లేదు. మన అయోధ్య పేరుతో మన దేశంలో కూడా చాలా ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా సరయూ నదీ తీరంలో ఉన్నది అయోధ్య పట్టణం అవుతుంది. ఇప్పుడు సరయూ నది ఎక్కడ ఉంది అంటే అయోధ్య పట్టణంలో ప్రవహిస్తూ ఉన్న పవిత్ర నది సరయూ నది. ఇది ఉత్తరాఖండ్లోని బాందర్పూంచ్ శ్రేణుల వద్ద ఉంది. ప్రవాహం ఉత్తరప్రదేశ్ మీదుగా గంగా నదిలో కలుస్తోంది. ప్రస్తుతం భారత్లో మాత్రమే ఉంది, నేపాల్తో సంబంధం లేదు. ఒకప్పుడు మాత్రం భారతదేశం నేపాల్ కలిసి ఉండేది. అయితే ఈ మాట కేపీ శర్మ ఓలీ 2020లోనే చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఏం చెప్పారో చిత్వన్ జిల్లాలో దగ్గరలో ఉండే అయోధ్య అనే గ్రామం గురించి చెప్తున్నారు ఆయన. కాబట్టి అది కాదు, అయోధ్య ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఇది ఆధార సహితమైన వాదన. అలాగే ఈ విషయాల గురించి ఇంకా తెలియాలంటే అయోధ్య కాండంలో ఆ నగర వర్ణన, సరయూ నది, ఈ ప్రస్తావన కూడా ఉన్నాయి. అలాగే మనకి సీతాదేవితో ఎలా వివాహం అయి ఉంటుంది అని కూడా అడిగిన మాటకి కూడా సీతాదేవి మిథిలా రాజ్యానికి చెందిన వ్యక్తి. మిథిలా రాజు జనక మహారాజు, అతనే సీతాదేవి తండ్రి. మిథిలా రాజధాని జనకపురి ప్రస్తుతం నేపాల్లో ఉంది. ఇది మధ్యేష్ ప్రోవిన్స్లో ధనుషా జిల్లాలో ఉంది. ఇక్కడే జానకి మందిరం అనేది ప్రసిద్ధి చెందిన దేవాలయం. అయితే మిథిలా రాజ్యం సీతమ్మ వారసత్వ రాజ్యం. ఆ కాలంలో ఈ ప్రాంతాలను చాలా ప్రాంతాన్ని కలిగి ఉండేది. కాబట్టి అందులో కొన్ని జనకపురి నేపాల్లో ఉంది. ఇప్పుడు సీమాంచల్, మధుబని, సీతామఢి, దర్భంగా, సమస్తీపూర్ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే సుమారు 60% ప్రాంతం భారత్లో ఉంటే
40% నేపాల్లో ఉంది. ఆ రకంగా సీతాదేవి నేపాల్లో పుట్టిందని వాస్తవమైన ఆనాడు మొత్తం కలిసే ఉండేది కాబట్టి ఆ కలిసి ఉన్న ప్రాంతంలో 60% కూడా భారతదేశంలోనే ఉంది కాబట్టి సీతాదేవి నేపాల్ వాసిగా చెప్పొచ్చు అంటే నేపాల్ వాసిగానే చెప్పొచ్చు. ఆనాటికి విభజనలు లేవు. ఒకవేళ ఉంటే నేపాల్ వాసి, కానీ ఆవిడ భారతీయ వారసత్వం మాత్రం ఎవరూ కొట్టిపారేది కాబట్టి ఆవిడ ఆ రోజు కలిసే ఉండేది కాబట్టి ఎలా చేసుకుంది అనే వాదన కూడా కొట్టిపారేయవచ్చు. ఆ రకంగా అతను చెప్పింది పనికిరాదు. అప్పటి రాజ్యం మిథిలా రాజ్యం అనేది బీహార్ మరియు నేపాల్ రెండింటిలో కూడా విస్తరించబడి ఉండేది కాబట్టి రాముడు నేపాల్ వాడు అనే దాని వాదనలు చెల్లవు. రాముడు భారతీయుడు, ఉత్తరప్రదేశ్ చెందినవాడు. ఇప్పుడు విశ్వామిత్రుడి గురించి మాట్లాడాడు. విశ్వామిత్రుడు కూడా నేపాల్లో పుట్టాడు అనేది కూడా ఏ విధంగా చెప్పాడంటే ఆయన తండ్రి గాది మహారాజు కూడా నేపాల్ ప్రాంతంలోని రాజవంశానికి చెందినవాడని చెప్పాడు. అలాగే రామాయణంలో ఏం చెప్పాడంటే రామలక్ష్మణులు పశ్చిమ ప్రాంతం వైపు వెళ్ళారని, అక్కడ కోసీ నది దాటిన తర్వాత పశ్చిమ వైపు వెళ్ళారని, అక్కడే విశ్వామిత్రుడు బోధనలు చేశాడని అని రాసి ఉంది కాబట్టి అతను కూడా నేపాల్కి చెందినవాడు అని చెప్పాడు. కానీ నిజానికి ఈ కోసీ నది నేపాల్, భారత్ రెండింటి మధ్య ప్రవహించే ప్రధాన నది. ఈ కౌశకి అనేది విశ్వామిత్రుల వంశానికి సంకేతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కౌశకి అనేది కోసీ నది పేరు మీదే వచ్చింది. విశ్వామిత్రుడిని కూడా కౌశిక వంశస్థుడు. కారణం ఈ కోసీ నది పేరు మీదే ఆ వంశం పేరు వచ్చింది. అది అతనేమంటున్నాడంటే కేపీ శర్మ ఓలి విశ్వామిత్రుడు చటారా నుంచి వచ్చాడని, అది ప్రస్తుతం నేపాల్లోని సన్స్వారీ జిల్లా పరిధిలో ఉందని చెప్పాడు. కానీ భారతీయ ఇతిహాసాల ప్రకారము కోసల ఉత్తరప్రదేశ్ వంశస్థుడు. ప్రధాన సంఘటనలన్నీ కూడా అక్కడ అయోధ్య ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. కాబట్టి కోసీ నది మూల ప్రదేశం, జన్మస్థలము హిమాలయాలలో ఉన్న నేపాల్ ప్రాంతం, కాంచనగంగా, మకాలు శ్రేణులు. కానీ ప్రవాహ దిశ నేపాల్ నుంచి బీహార్ వైపు ఉంటుంది. అలాగే భారత్లో ఈ కోసీ నది ప్రవేశించే జిల్లాలు సుపౌల్, అరరియా, సాహెబ్గంజ్, ఫోర్బిస్గంజ్, మధేపురా ఇవన్నీ కూడా బీహార్లోని ప్రాంతాలే. కాబట్టి కోసీ నది రెండు దేశాల్లోనూ ఉంది ప్రస్తుతం. ప్రధాన ప్రవాహం వెడల్పుగా ఉంటుంది భారత్లో, ముఖ్యంగా బీహార్లో ఉంటుంది. అయితే చారిత్రకంగా కూడా పురాతన భారతదేశంలో కూడా కోసీ నది మన భారత్లో భాగంగానే ఉంది. వేదకాలంలో దీన్ని కౌశికి అనేవారు. విశ్వామిత్రుడు వంశం కూడా కౌశిక వంశం. ఆ రకంగా విశ్వామిత్రుడు చెప్తున్నారు. కానీ బీహార్లోనే ఇది ఎక్కువగా ప్రాంతంలో ఉండేది. ఉత్తరప్రదేశ్లో చెందినవాడే విశ్వామిత్రుడు. ఎక్కువ సంఘటనలన్నీ అయోధ్య ప్రాంతంలోనే జరిగాయి. ఇప్పుడుకి దానికి ఆధారం ఏంటంటే బీహార్కి శాపిత నదిగా చెప్తారు కౌశికీ నదిని. దీన్ని సారో బీహార్ అంటారు. ఇది తరచుగా దిశ మార్చి బీహార్లో భీకర వరదలు సృష్టిస్తోంది. వెడల్పుగా ఉండే ప్రాంతం అంతా బీహార్లో ఉంది కాబట్టి ఇది గంగా నదిలో కలుస్తోంది. కాబట్టి దీన్ని మనం ఎక్కువగా కౌశికీ నది మన దగ్గరే ఉంది, అలాగే ఇక్కడ ప్రాంతంలోనే ఉంది. కోసీ నది పశ్చిమం అంటే నేపాల్ వెళ్ళారు అనుకోవాల్సిన పని లేదు. జన్మస్థలం నేపాల్లోని హిమాలయ ప్రాంతం అయినప్పటికీ ప్రవాహ ప్రాంతం నేపాల్ నుండి బీహార్ వైపు. ఓకే, ఇప్పుడు కోసీ నది నేపాల్లో ఉందా భారతదేశంలో ఉందా అంటే మూలమేమో నేపాల్లో ఉంది, కానీ ప్రధాన ప్రవాహం బీహార్లో ఉంది. బీహార్ నుండి గంగా నదిలో కలుస్తుంది. ఓకే, ఇది అతనే ఉద్దేశంతో చెప్పాడు కేపీ శర్మ ఓలి అని చెప్పాను. ఎందుకంటే అజేయ నగరము కాబట్టి ధోరి అనే ప్రదేశం నేపాల్లో ఉంది, దానికి సరిపోతుంది అని ఎటువంటి పురాణాలు భారతీయ ఇతిహాసాల ఆధారాలు లేకుండా కూడా చెప్పిన మాటలు కాబట్టి అది కూడా పనికిరాదు. ఇంకా శివుడు నేపాల్లోని మౌంట్ కైలాస్ హిమాలయాల వెనుక భాగం ప్రాంతంలో నివసించేవాడు అని చెప్పాడు. నిజానికి నేపాల్లో పశుపతినాథుడు శివునికి ప్రధాన స్వరూపం. దాని ఆధారంగా శివుడు నేపాలీయుల ప్రాచీన దేవుడు అని చెప్పాడు. ఇక్కడ పుట్టాడు సంభవించిన ప్రాంతము అనాలి. ఎందుకంటే శివుడు అంటే దేవుడు కాబట్టి. శివుడు నేపాల్లో వెలిసిన దేవుడు, కైలాసం ప్రాంతము నివాసము అంటున్నారు. నిజానికి అది టిబెట్ ప్రాంతం. టిబెట్ ప్రాంతంలో మౌంట్ కైలాస్ ఉంటుంది కాబట్టి అతను చెప్పిన మూడో దానికి కూడా ఆధారం అనేది లేదు.
కాబట్టి ఇందులో నేను చెప్పినవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో చెప్పాను, అతను చెప్పిన మాటలు చెప్పాను. ఒక జనరల్ స్టడీస్కి ఉపయోగపడుతుంది, ఎండోమెంట్కి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.